మరి ఈరోజు డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగ రచయిత. వారు 1956లో వారు వర్ధంతి కావడం జరిగింది. మరి సుమారు 69 వర్ధంతి చేసుకుంటున్నాము. ఈరోజు మనము మన రాజ్యాంగాన్ని స్వతంత్ర పోరాడిన వ్యక్తి నెహ్రూ గారి కుటుంబంతో మరి ఆ రోజు మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగము మన ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఒక రాజ్యాంగం రచించారు. దాంట్లో ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈ మధ్య కాలంలో కొంతమంది బీజేపీ నాయకులు, బీజేపీ ప్రభుత్వం వాళ్ళు బాబా అంబేద్కర్ గారిని మరిపించడానికి రాజ్యాంగం చేంజ్ చేస్తామనే ఆలోచన ఉన్నారు. దాంట్లో భాగంగా మన కాంగ్రెస్ కార్యకర్తలంతా ముఖ్యమంత్రిగా దాన్ని ఖండిస్తూ వారికి ఏ రాజ్యాంగం రాసిచ్చిర్రో అదే రాజ్యాంగం కొనసాగాలని మనం ఉద్యమాలు చేస్తున్నాము. మరి రాబోయే రోజులు కూడా డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఈరోజు ఈ యొక్క బడుగు బలైన వర్గాల వారికి ఆశాజ్యోతి వంటి ఒక గొప్ప భగవంతుడితో సమానమైన ఒక వ్యక్తి అతను. మరి ఈరోజు ఈ రాజ్యాంగం రచించిన తర్వాత చాలా మంది బడుగు బలైన వర్గాలు ఉద్యోగాలు అయితేనేంది, విద్యార్థులు అయితే ఏంది, అన్ని విధాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం చేపడుతున్నది. కాబట్టి ఆయన రచించిన దాన్నే మన ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఇంకా మున్ముందు కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇంకా బలోపేతం చేస్తూ మనం ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.